ప్రణయ ఫలితం 4వ భాగానికి స్వాగతం. రణధీర్ గురుఘంటాల్ని పట్టుకోవడానికి బయలుదేరిన మరుసటి రోజున యథాప్రకారం 4 వైపులా అన్ని వీధుల్లోనూ ప్రకటన పత్రాలు అంటించబడ్డాయి. అయితే ఆ పత్రాల్లో గురుఘంటాల్ పేరుకు మారుగా మరొక పేరు కనబడసాగింది. పరిశోధకులు వాటిని ఒక పత్రాన్ని రాజదర్బారులో అందజేశారు. మంత్రి బలభద్రదేవుడు ఆ పత్రాన్ని మహారాజుకు చదివి వినిపించాడు. కీర్తిసేన మహారాజా, జాగ్రత్తగా ఉండండి. రణధీర్ వచ్చాడన్న ధైర్యంతో రాత్రి హాయిగా నిద్రపోయారనుకుంటాను. మొన్న కళ్ళు తెరిచిన కుర్రకుంక ఏమి చేయగలడనుకున్నారు? ఇంతవరకు గురుఘంటాల్ ఒక్కడే మీకు శత్రువు, కానీ నేడు నేను కూడా వచ్చి చేరుకున్నాను. 10 రోజుల్లో ఈ పట్టణాన్ని నిర్మానుష్యంగా చేస్తాను. 15 రోజుల్లో మీ రాజ్యాన్ని పూర్తిగా నాశనం చేస్తాను. సరిగ్గా నేటికి 3వ రోజున రణధీర్ శిరస్సుతో మీ భవనంలో ప్రవేశిస్తాను. జాగ్రత్త. మీకు కానీ మీ పరివారానికి కానీ నన్ను బంధించ శక్తి ఉంటే ప్రయత్నించండి. మీలో ఎవరికి ఎంత బలం ఉందో అప్పుడు చూస్తాను. మహారాజు పైన పగ సాధించుకోదలిచిన వాళ్ళెవరికైనా నా సహాయం కావాలంటే వంకర టింకర ఒరిపిడిలో రాత్రి 12 గంటలకు నన్ను కలుసుకోండి. భయంకర భృంగి. ఆ మాటలు వినడంతో కూడబెట్టుకుంటున్న మహారాజు ధైర్యం కరిగి నీరైపోయింది. వెంటనే దర్బారు ముగించి మంత్రిని వెంటబెట్టుకొని రహస్యాలోచన మందిరంలోకి వెళ్ళి కూర్చొని, మహామంత్రి, ఏమిటి ఘోరం? గురుఘంటాలకి ఎవడో మరొక భృంగి తోడయ్యాడు. వీళ్ళిద్దరూ కలిస్తే ఇక మన దేశం విడిచిపెట్టిపోవలసిందే. మొదటివాడు చేస్తున్న అలజడికే ప్రజలు ప్రాణభయంతో కంపించిపోతూ ఉంటే మళ్ళీ ఈ 2వ వాడు దాపురించాడు. వెంటనే వాళ్ళను బంధించకపోతే మనకు ఇంతకంటే అవమానం మరొకటి ఉండదు. రణధీర్ రావడంతో చాలా ధైర్యం కలిగింది. అతను తప్పకుండా గురుఘంటాల్ని బంధిస్తాడని ఆశించాను. కానీ అతని బ్రతుకే ఇప్పుడు అనుమానంగా ఉంది. ఏదో విధంగా ఈ సంగతి వీరగడం చేరితే రణధీర్ను రక్షించుకోవడానికి, మన ఆపదను తొలగించుకోవడానికి గజపతి మహారాజు జితేంద్రుణ్ణి కానీ మరొక గూఢచారిని కానీ ఇక్కడకు పంపిస్తాడు. ఆ వార్త అక్కడికి చేరే ఉపాయం చూడండి అన్నాడు. మహారాజా, వీరగడం ఒక ప్రయాణమైన మనిషి బ్రతికి బయటపడటం అసాధ్యం. ఒకరిద్దరి వల్ల ఈ పని అయ్యేది కాదు. 100 మంది సైనికులు ఒక్కసారిగా బయలుదేరితే కొందరైనా వీరగడం చేరగలుగుతారు అన్నాడు మంత్రి ఆలోచించి. మహారాజు క్రోధం క్షణానికి పెరిగిపోతుండగా, మంత్రి, మన దగ్గర 50 మంది పరిశోధకులు ఉన్నారు. సంవత్సరాల తరబడి కూర్చొని తింటున్నారు. అవసరం వచ్చేటప్పటికి అందరూ అసమర్థులై ఎందుకు అక్కర రాకుండా పోయారు. అంతమందిలోనూ గురుఘంటాల్ జాడ తెలుసుకున్నవాడు కానీ, వీరగడం వెళ్ళి విషయం చెప్పగలిగిన వాడు కానీ ఒక్కడు లేకపోయాడు అన్నాడు. మహారాజా, పరిశోధకుల్లో ఒకడు గురుఘంటాల్ కత్తి బలి కావటంతో మిగిలిన వాళ్ళు అడుగు ముందుకు వేయలేకపోతున్నారు అన్నాడు మంత్రి వినయంగా. మహారాజు మంత్రి మాటలను లెక్క చేయకుండా పరిశోధకులందరినీ సాయంకాలం ఉద్యానవనంలో సమావేశపరచండి. వాళ్ళు చేయగలిగింది ఏమీ లేకపోతే ఫిరంగుల ముందు నిలబెట్టి కాల్పించేస్తాను. మీరిక వెళ్ళిరండి అని చెప్పి తన భవనానికి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో ఏం చెప్పినా మహారాజు వినిపించుకునే స్థితిలో లేరని తెలుసుకున్న మంత్రి మహారాజు భవనానికి మరికొందరు సైనికులను అదనంగా కాపలా ఉంచి తన గృహానికి చేరుకున్నాడు. సాయంకాలమైనది. మంత్రి బలభద్రదేవుడు పరిశోధకులందరినీ సమీకరించి వారికి విషయమంతా తెలియపరచి మహారాజు దగ్గర ప్రవర్తించవలసిన విధానం బోధించి అందరినీ వెంటబెట్టుకొని మహారాజును సమీపించాడు. మహారాజు పరిశోధకులను చూడగానే క్రోధంతో, మీరింతవరకు గురుఘంటాల్ని ఎందుకు పట్టుకోలేకపోయారు అన్నాడు. పరిశోధకులందరూ వెంటనే మహారాజుకు నమస్కరించి, మహారాజా, తప్పకుండా పట్టుకుంటాం అన్నారు వినయంగా. గురుఘంటాల్ భయంకర భృంగి ఒకరికి ఒకరు తోడయ్యారు. ప్రకటన పత్రంలో అతను ఎక్కడ ఉండేది తెలియపరిచాడు. మీరు ఆ ప్రదేశానికి వెళ్ళి అతన్ని ఎందుకు బంధించలేరు అన్నాడు మహారాజు.
మహారాజా, భయంకర భృంగి వంకర టింకర వరిపిడిలో ఉంటానని ప్రకటించాడు. అది ఎక్కడ ఉందో తెలియదు, అది ఎలాంటి భవనమో తెలియదు. ఆ వంకర టింకర వరిపిడి అనే పదం దేనికి వర్తిస్తుందో తెలియదు. మేము ఎక్కడికి వెళ్ళి అతన్ని బంధించాలో అర్థం కావడం లేదు మహారాజా అన్నారు పరిశోధకులు. అవును మహారాజా, ఆ పదానికే అర్థం నాకే తెలియలేదు. పాపం, పరిశోధకులు మాత్రం ఏమి చేయగలరు చెప్పండి అన్నాడు మంత్రి. మహారాజు క్రోధాన్ని మరిచి ఆలోచనలో పడ్డాడు. వంకర టింకర వరిపిడి అనే పదానికి అర్థం వెతకడంలో నిమగ్నుడయ్యాడు. ఎంత ఆలోచించినా ప్రయోజనం కనిపించకపోవడంతో పరిశోధకులను హెచ్చరించి విడిచిపెట్టాడు. అమాయకులు, నిరపరాధులు అయిన పరిశోధకులను మహారాజు క్రోధం నుంచి కాపాడగలిగినందుకు మంత్రి లోపల ఎంతో తృప్తిపడ్డాడు. తెల్లవారింది. సహారా సిపాయిలు మరొక కరపత్రం మహారాజుకు అందజేశారు. ఆ సమయానికి అక్కడ ఉన్న మంత్రి బలభద్రదేవుడు ఆ పత్రం చదివి మహారాజుకు వినిపించాడు. అందులో ఇలా ఉంది: మహారాజా, ఆపద గడియలు సమీపిస్తున్నాయి. రక్షణ మార్గాన్ని వెదుక్కోండి. రణధీర్ని బంధించాను. నేను ముందు తెలియపరిచిన ప్రకారం రేపు రాత్రి 12 గంటలకు మీ మహల్కు వస్తున్నాను. ఆ సమయంలో నా చేతిలో రణధీర్ శిరస్సు ఉంటుంది. నా అనుచరులందరూ నా వెంట ఉంటారు. మీకు ధైర్యం ఉంటే నన్ను, నా అనుచరులను బంధించడానికి ప్రయత్నించండి. భయంకర భృంగి. చదవడం పూర్తయ్యాక మహారాజు, మంత్రి భయాందోళనతో చాలాసేపటి వరకు ఒకరినొకరు చూస్తూ ఉండిపోయారు. సుందరగడానికి సమీపంలో ఉన్న అడవిలోని సెలయేరు ఒకచోట ఎక్కువ మెలికలు తిరిగి ప్రవహిస్తూ ఉండటం వల్ల అక్కడ నీటి ఒత్తిడి ఎక్కువై విపరీత శబ్దాలు పుడుతున్నాయి. తెలియని వాళ్లకు ఆ శబ్దం చాలా భయాన్ని కలిగిస్తుంది. అక్కడే ఏటి ఒడ్డున ఉన్న రాతి పలక మీద సైనికాధికారి దుస్తులు ధరించిన ఒక మనిషి కూర్చొని ఉన్నాడు. అతని ప్రక్కనే సిపాయి దుస్తుల్లో మరొక 3 కూర్చున్నారు. వారికి సమీపంలోనే మరొక రాయి ఉంది. అక్కడ 2 మనుషులు నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారు. వెన్నెల రాత్రి కావడం వల్ల అక్కడున్న వాళ్ళందరూ స్పష్టంగా కనపడుతున్నారు. 2వ రాయి మీద కూర్చున్న 2 మనుష్యుల్లోనూ ఒకతనికి వయస్సు 40 సంవత్సరాలుంటుంది. నల్లని రంగు, పొడవైన శరీరం, సుర్వా మిగుతైన చొక్కా తొడుక్కున్నాడు. అతని ముందు విల్లు, అమ్ములు పడి ఉన్నాయి. వాటికి కొంచెం ప్రక్కగా కత్తి, డాలు కూడా ఉన్నాయి. నల్లగా ఉన్న పెద్ద పెద్ద మీసాలు మెలితిరిగి పైకి ఎత్తి పెట్టుకొని ఉన్నాయి. అతని కళ్ళల్లో క్రూరత్వం తాండవిస్తుంది. ముఖం చూడగానే దొంగతనం, దోపిడీ చేయడం అతనికి పుట్టుకతోనే అలవడిన విద్యలని తెలిసిపోతుంది. అతని పేరే గురుఘంటాల్. గురుఘంటాల్ ప్రక్కనే ఉన్న మనిషి వీరాసనం వేసుకొని కూర్చున్నాడు. కండలు తిరిగిన బంగారు వన్నె శరీరం, పొడవైన గడ్డం, పైజామా, పల్చని చొక్కా తొడుక్కున్నాడు. అతనికి ఎడమ చేతి వైపున త్రిశూలం, చిన్న జోలి ఉన్నాయి. అతను గురుఘంటాల్ చెబుతున్న మాటలు శ్రద్ధగా వింటూ అప్పుడప్పుడు సమాధానాలు చెబుతున్నాడు. భయంకర భృంగి అతనే. మిమ్మల్ని కలుసుకోవడం వల్ల నాకెంతో బలం చేకూరింది అన్నాడు గురుఘంటాల్ భృంగి ముఖంలోకి చూస్తూ. భయంకర భృంగి నెమ్మదిగా నవ్వాడు. గురుఘంటాల్, నువ్వు నన్ను కలుసుకుంటావని నాకు ముందే తెలుసు. నువ్వు ఇక్కడికి రావడంతో నాకెంతో సంతోషం కలిగింది. మనమిద్దరం కలిస్తే ఇక చేయలేని పని లేదు. ఇదిగో ఈ త్రిశూలం చూసావా అని భృంగి త్రిశూలం చేతిలోకి తీసుకొని గురుఘంటాలకు చూపిస్తూ, దీన్ని ఉపయోగిస్తే వేల కొద్ది మనుష్యులు నేలకు ఒరుగుతారు. భయంకరమైన విషయాలన్నీ ఈ శూలంలో దాక్కొని ఉన్నాయి. ఇది తప్ప మరొక ఆయుధాన్ని నేను ఉపయోగించను. విషలిప్తమైన ఈ శూలం వల్ల ఎంత చిన్న గాయం కలిగినా ఇక ఆ మనిషి బ్రతకడం కల్లా అన్నాడు. మిమ్మల్ని కలుసుకోవడానికి చాలా శ్రమ పడ్డాను అన్నాడు గురుఘంటాల్ త్రిశూలాన్ని పరిశీలించి చూస్తూ. నిన్ను నాలో కలుపుకోవాలని నేను ఇక్కడికి రావడంతోనే నిశ్చయించుకున్నాను. కానీ నువ్వు ఎక్కడ ఉండేది తెలియలేదు. బాగా ఆలోచించి గూఢచారి భాషలో నీకు కొంచెమైనా ప్రవేశం ఉంటుందని భావించి నేనుండే ఈ ప్రదేశాన్ని తెలియపరుస్తూ కరపత్రం ద్వారా ప్రకటించాను. ఈ విషయం మరొకరికి తెలియకుండా ఉండడానికే మన సాంకేతిక పదాలను ప్రయోగించాను అన్నాడు భయంకర భృంగి. మీరు భావించినట్లు నాకు గూఢచారి విద్య కాస్త తెలుసును. కానీ మీకు ఈ విద్యలో చాలా అనుభవం ఉంది. ఆ రణధీర్ను మీరు ఎలా బంధించారు? అతను ఎలా ఉంటాడో ఒక్కసారి చూపించండి అన్నాడు గురుఘంటాల్.
భయంకర భృంగి జోలిలో చెయ్యి పెడుతూ, గురు ఘంటాల్, ఆ పిల్లకాకిని పట్టుకోవడానికి కూడా నా ప్రజ్ఞ చూపాలా? రమ్మని పిలిచి మొండెము నుంచి తుండెము వేరు చేసి జాగ్రత్త పరిచాను. రేపటి వరకు పాడైపోకుండా దీన్ని ద్రావకంలో ముంచి తీశాను. చెయ్యి మాత్రం వేయకు, ఇదిగో అతని శిరస్సు అని జోలిలో నుంచి చిన్న మూట తీసి విప్పాడు. మూట కట్టిన గుడ్డంతా రక్తంతో తడిసిపోయి ఉంది. అక్కడ ఉన్న వాళ్ళంతా రణధీర్ శిరస్సు చూసి ఆనందంతో చిందులు త్రొక్కారు. గురు ఘంటాల్ రణధీర్ శిరస్సును చూస్తూ, నాకు ఇతను శనిగ్రహంలా దాపురించాడు. నన్ను పట్టుకుంటానని ప్రతిజ్ఞ చేసి బయలుదేరాడు. ఈ రోజుతో పీడ వదిలిపోయింది అని భృంగిజీ, ఈవేళ నుంచి నన్ను మీ శిష్యునిగా చేసుకొని నా సందేహాలను తీర్చండి.